ఒకసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి పోదాము. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో కేంద్రం వైఫల్యం చెందింది. 8 మంది ఎంపీలు ఉన్నా కానీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతలేరు అని ఓ పక్క బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది, మరొక పక్క కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. దీనికి మీ సమాధానం ఏంటి అల్జాపూర్ శ్రీనివాస్ గారు? నమస్కారం రాయుడు గారు, మిగతా మిత్రులందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా. ఇప్పుడు ఇష్యూ ఏమో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ. ఆనాడు బంకచర్ల గురించి అనేక విషయాల్లో కేసీఆర్ గారు లేకుంటే టీఆర్ఎస్ ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడే సందర్భాల్లో ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్ కట్టడం మొదలైతా ఉన్నది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రోల్ ఇంకా ఎక్కడ కూడా అవసరం లేదు. వారి యొక్క పరిధి ఏంది, వారి యొక్క ఆ యొక్క వాటర్ షేరింగ్ ఎంత ఉంది, ఆ లోపల అప్పట్లో ఇంటరిమ్ ఆర్డర్ ప్రకారంగా వాడుకుంటూ వచ్చినటువంటి వాస్తవం మనకు తెలుసు. ఇప్పుడు అనేక రోజుల నుంచి చర్చ జరుగుతున్నది. సుమారుగా 3000 ఈ టీఎంసీ వాటర్ అన్ని కూడా సముద్రంలో కలుపుతున్నప్పుడు ఆబ్వియస్ గా చర్చ రావడం మంచిదే. మిగతా వాటర్స్ అన్ని కూడా ఏ రకంగా ఉపయోగించుకోవాలి, సముద్రంలో పోయేటువంటి వాటర్ ని ఏ రకంగా రాష్ట్రాలు, ఈ యొక్క 20 రాష్ట్రాలు ఉపయోగించు చర్చ చేయండి, మీ ప్రతిపాదన పెట్టండి. రైపేరియన్ ఏరియా ఎంత ఉన్నది, ఆ యొక్క వైశాల్యం ఎంత ఉన్నది, ఎంత భూమి ఉన్నది, దానికి అంటే రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను పరిష్కరించడంలో బీజేపీ వైఫల్యం చెందింది, కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎంపీలు అసలు పాత్ర పోషించట్లేదు. 8 మంది ఎంపీ నుండి ఎందుకు దండగా? అసలు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు, తెలంగాణ అభివృద్ధికి నిరోధకగా మారిండు, అడుగడుగున తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా విమర్శలు చేస్తున్నారు. తప్పించుకునే మాటలు రెండు పార్టీలు కూడా తప్పించుకునే మాటలు, ఆ నాయకుల మాట శుద్ధాబద్ధం. 3 రోజుల క్రితం కేంద్ర అధికారుల ద్వారా లెటర్ వచ్చింది, ఏమని వచ్చింది తెలియదు వాళ్ళకి, చూడలేదా మీ టీవీలలో పత్రిక ద్వారా? అది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒకటి శ్రీనివాస్ గారు వాళ్ళు ఏమంటారంటే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి వల్ల వెనక్కి తగ్గిందని కాంగ్రెస్ చెప్తుంది, బీఆర్ఎస్ పోరాటం వల్ల వెనుక తగ్గిందని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. మీరేమో మేము కేంద్ర మంత్రులు మా ఎంపీలు పోవడం వల్ల వాళ్ళు వెనుక తగ్గిరని మీ వర్షన్. ఏ వర్షన్ కరెక్ట్ అనుకోవచ్చు? ఇప్పుడు ఏం జరిగినా ఆగింది కదా పని. పర్మిషన్ లేదన్న విషయం కేంద్ర అధికారులు చెప్పినారు కదా. పర్మిషన్ లేకుండా ఎవరు కట్టదు. ఇక్కడ కేసీఆర్ గారు కట్టినారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కడతా ఉన్నారు, అక్కడ కూడా ఆనాటి జగన్ గారు కట్టినారు, ఇప్పుడు చంద్రబాబు గారు కూడా కడతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలే రూల్స్ కు విరుద్ధంగా కట్టడాలు చేస్తా ఉంటే, ప్రభుత్వాల చట్టాలను ఉల్లంఘిస్తా ఉంటే ఇంకెవరికి ఆదర్శం సార్? ప్రభుత్వాలు ప్రజలకు చెప్పాలి, రూల్స్ ప్రకారం చట్టాలకు గౌరవించు, చట్టాల ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి. ఇప్పుడు చేసే వాళ్ళు చెప్పే వాళ్ళే ఇష్టారీత కట్టడం మొదలు పెడితే ఇంకెవరు చట్టాలకు గౌరవిస్తారు? ఇప్పటికీ ఏం నిలిచిపోలేదు. ఇరు ప్రాంతాల యొక్క అధికారులు కావచ్చు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఈ సముద్రంలో వెళ్లేటువంటి నీళ్లను ఏ రకంగా ఎంత రేషన్లో పంచుకోవాలని డిస్కషన్ చేయండి. ఈ యొక్క ఇష్యూ కేంద్రం దాకా ఎందుకండి, మీరు మాట్లాడచ్చు కదా. ఇప్పుడు కాదు, ఆనాటి గవర్నర్ నరసింహన్ గారు కూడా అదే మాట చెప్పినారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ తో బీఆర్ఎస్ తో కలిసి బీజేపీ వెళ్ళడానికి సిద్ధంగా ఉందా? బీజేపీ కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఎప్పుడు ఉంటది. ఒక పార్టీ కోసమో, ఒక పార్టీ ప్రతిపాదన కోసమో కాదు. ఆ ప్రాంతమైన భారతదేశంలో భాగం, ఈ ప్రాంతమైన భారతదేశంలో భాగం. బట్ మనకు వాటిని దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడతాం తప్ప ప్రాంతీయ తత్వంతోనే ఇవాళ ఏదో స్టేట్మెంట్ చూస్తే మనం ఆంధ్ర వాళ్ళని ఇష్టారీతిన అనడం అవన్నీ కరెక్ట్ కాదు. విడిపోయినాం. దాని తర్వాత 2 రాష్ట్రాల్లో అభివృద్ధి జరగాలి, 2 రాష్ట్రాల ప్రజలంతా కూడా డెవలప్ కావాలి. దానికి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు డెవలప్ చేయాలి. మంచిగానే ఉన్నది సీనా. నేను ఒక స్టేట్ కి వచ్చాను. నేను 2 రాష్ట్రాల గురించి కాదు, కానీ మొదట మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రయోజన దృష్ట్యా గతంలో అధికారంలో కేంద్రంలో మీరే ఉన్నారు, ఇప్పుడు కూడా మీరే ఉన్నారు. మేము ఈ కృష్ణా వాటర్ లో సంబంధించి మరి కేటాయింపులు తాత్కాలిక ఒప్పందం ప్రకారం అని చెప్పి ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఆ ట్రిబ్యునల్ వాదనలు తేల్చాలని చెప్పి అనేక సార్లు కేంద్రానికి లెటర్లు రాసినాం. ఇది 28 సార్లు రాసినాం. 2015 నుంచి వెళ్ళి
2015 నుంచి వెళ్ళి మొన్నటి వరకు మేము దిగైపోయే వరకు 2023 వరకు 28 లెటర్లు రాసినాం. కృష్ణా నది పరివాహకంలో తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోవు, ట్రిబ్యునల్స్ లో వాదనలు నడుస్తున్నాయి కాబట్టి వాటిని తేల్చాలని లేఖలు రాసినాం. కానీ ఇప్పటి వరకు మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో అప్పుడు కేంద్ర మంత్రులు ఉన్నారు, ఇప్పుడు కేంద్ర మంత్రులు ఉన్నారు. కానీ మీ పాత్ర ఏంది? మీ పాత్ర శూన్యం రాష్ట్రం సంబంధించి నిలవడంలో. కాబట్టి మీరు ఏమంటున్నారంటే మీరు మాటలు మాట్లాడి ఒక్క నిమిషం చెప్తాడు, ఆన్సర్ చెప్తాడు, చెప్పండి. ఈ ఇష్యూ అర్థం చేసుకోండి. అల్జాపూర్ సింగ్ గారు, కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఆ కమిటీ ట్రిబ్యునల్ దగ్గర పెండింగ్ లో ఉన్నది. రెండు ప్రభుత్వాలు కూడా ఫాలో అవుతా ఉన్నాయి, హియరింగ్స్ ఇస్తా ఉన్నారు, డేట్స్ ఇస్తా ఉన్నారు, వెళ్తా ఉన్నారు. ఆ ఇష్యూ ఆ ట్రిబ్యునల్ తీర్చాలి. ట్రిబ్యునల్ మీద ఒత్తిడి పెంచండి. కేంద్ర మంత్రి దగ్గర లేదు, కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదు, ఆ యొక్క ట్రిబ్యునల్ ఉన్నది, అటానమస్ ట్రిబ్యునల్ ఉన్నది. దానికి సర్వాధికారాలు ఉన్నాయి. ఆ ట్రిబ్యునల్ కూర్చొని రెండు ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడండి కదా.